తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. మీరు డోక్లా గురించి మాట్లాడారు కాబట్టి అవును సార్, చాలా మంది మిమ్మల్ని మీ ఇంటర్వ్యూలో అడుగుతున్నారు. పాకిస్తాన్ బార్డర్లో ఎల్ఓసి ఆ ఏరియాలో వెపన్స్తో ఉంటాం, కానీ చైనా బార్డర్లో మనందరూ ఎందుకు వెపన్స్ ఉంటాం? ఎల్ఓసికి ఎల్ఏసికి డిఫరెంట్ ఏంటి? లైన్ ఆఫ్ కంట్రోల్ అంటే సార్, ఎప్పుడైనా ఇది ఒక మిలిటరీ హెల్డ్ లైన్ సార్. లైన్ ఆఫ్ కంట్రోల్ ఇస్ అ మిలిటరీ హెల్డ్ లైన్. లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ఏదైతే ఉందో సార్, అది మిలిటరీ హెల్డ్ లైన్ కాదు సార్. ఉన్నారు, ట్రూప్స్ పోస్టెడ్ ఉన్నారు, కానీ పరిస్థితులు పాకిస్తాన్తో ఎలాగైతే దారుణంగా ఉన్నాయో అలా ఎల్ఏసీలో లేవు సార్. 1962లో మనకి చిన్న యుద్ధం ఏదైతే జరిగిందో చైనాతో, ఆ తర్వాత మనం ఒప్పందంకి వచ్చింది ఏంటంటే ఆయుధాలతో మనం బార్డర్ వైపుకి వెళ్ళకూడదు. ఒకవేళ గొడవ జరిగినా సరే మనం ఫైర్ వెపన్స్ని వాడకూడదు, సో దట్ వార్ ఎస్కలేట్ అవ్వకుండా చూసుకోవడానికి. మీరు చూసుంటే కనుక సార్, జేఎండ్కేలో కూడా చైనా బార్డర్ ఉంది మనకి. మనం దెప్సాంగ్ వ్యాలీస్, పెంగాంగ్సో లేక్, ఇక్కడ మీకు గల్వాన్ క్లాషెస్ గుర్తుంటే కనుక మీరు చూస్తే అందులో లాఠీలతో కొట్టుకుంటున్నారు తప్పితే ఆయుధాలు ఎవరు వాడట్లేదు, ఎందుకంటే అదొక ఒప్పందం ఉంది కాబట్టి. సో దట్ ఒక చిన్న విషయము పెద్ద యుద్ధంగా మారకుండా ఉండడానికి రెండు దేశాలు కలిసి తీసుకున్న ఒక మంచి నిర్ణయం. కరెక్టే, కానీ రాబోయే కాలంలో మనకి చైనా నుంచి ఎక్కువ కనిపిస్తుంది కాబట్టి యుద్ధం వచ్చే అవకాశం ఉంది. ఇదే విధంగా మన కర్రలతోనో రాళ్ళతోనో చేతులతో కొట్టుకుంటే మరో పాకిస్తాన్లో తయారయ్యే అవకాశం ఉందని కొంతమంది సార్. చైనా ఈజ్ ఎ మచ్ బిగ్గర్ ఎనిమీ దాన్ పాకిస్తాన్ ఎనీ డే. మనకి ఎప్పటికైనా సరే సార్, పాకిస్తాన్ మనకి మనం పెద్దగా వాడి గురించి ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు సార్. మనం ఆలోచించాల్సింది ఖచ్చితంగా చైనా గురించి సార్. సార్, ఎప్పుడైనా సరే మిలిటరీ శక్తి ఏంటో దీనికి 3 పిల్లర్స్ ఉంటాయి సార్. ఒక సోల్జర్ బార్డర్ దగ్గర నిల్చొని యుద్ధం ధైర్యంగా పోరాడుతున్నాడు అంటే దానికి 3 కారణాలు సార్. ఒకటి, ఆ సోల్జర్ చేతిలో మనం ఇచ్చిన ఆయుధము. రెండవది, సోల్జర్కి మనం ఇచ్చిన ధైర్యము. నీ దేశం నీతో పాటు ఉంది, నువ్వు ధైర్యంగా ఉండు, వీఆర్ సపోర్టింగ్ యూ అనేది. మూడవది పొలిటికల్ విల్ సార్. ఈ 3 ఉంటే కనుక ఖచ్చితంగా ఏ యుద్ధాన్ని మనం ఓడిపోం సార్. 1962 వార్ ఏదైతే చైనాతో జరిగిందో అది ఓడిపోవడానికి కారణం సైనికుడు కాదు, సైన్యం కాదు. ఇట్ వాజ్ ఎ పొలిటికల్ అండ్ డిప్లొమాటిక్ ఫెయిల్యూర్ సార్. ఇట్ వాజ్ ఎ పొలిటికల్ అండ్ డిప్లొమాటిక్ ఫెయిల్యూర్. సో చైనా ఈజ్ ద బిగ్గర్ ఎనిమీ దాన్ పాకిస్తాన్ ఎనీ డే టు ఇండియా సార్. పాకిస్తాన్ గురించి మనం పెద్దగా ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. కానీ మరి వెపన్తో ఉండొచ్చు కదండి ఇప్పుడు నుండి, అప్పుడు సడన్గా అవసరం లేదు కదా సార్. ఎందుకు సార్? వెపన్ ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి సార్, ఇది బ్యాటిల్ ఫీల్డ్ని ఇంటెన్సిఫై చేస్తుంది. మన ఉద్దేశం యుద్ధం చేయడం కాదు కదా సార్. ఏ దేశమైనా సరే యుద్ధం కాకుండా మాటలతో, డిప్లొమసీతో ఒక పీస్ని ఎస్టాబ్లిష్ చేయడానికే ప్రయత్నిస్తుంది. సో ఒకవేళ ఆయుధాలు లేకుండా సార్, ఇప్పుడు 1962 2026 60 సంవత్సరాల పైన అయిపోయింది కదా సార్, ఏ యుద్ధం జరగలేదు కదా సార్. సో ఇట్ ఈస్ ఇన్ ఏ వే మంచిదే కదా సార్. సో అది మనకి మంచి తీసుకొచ్చింది కానీ చెడు తీసుకురాలేదు కదా. సో ఇట్ ఈస్ వర్కింగ్ వెల్ ఫర్ అస్ సార్. నెక్స్ట్ అజిత్ దోవల్ గారు, ఆయన వేసిన స్కెచ్, ఆయన వేసిన ముందు చూపు వల్లే బెంగాల్లో మనం బీజేపీ రావడం, ఆయన వ్యూహం అంతా ఒక కరెక్ట్గా ఉంది. అంటే ఎక్కడైనా దేశంలో చిన్న ట్రబుల్ వచ్చినా, ఇంటర్నల్ ఇష్యూ కానీ ఏమొచ్చినా ఆయన వ్యూహం వేస్తారు, ఖచ్చితంగా అది సక్సెస్ అవుతుంది. మరి మణిపూర్ ఇప్పటికీ తగలబడుతుంది కదండి, మరి అందులో ఆయన జోక్యం లేదు సార్. జోకించలేదు అని కాదు సార్. సార్, నార్త్ ఈస్ట్ అంతా మనం చాలా సూక్ష్మంగా చూస్తే ఏముంటుందంటే ఇట్ ఈస్ ఎ ట్రైబల్ కాన్ఫ్లిక్ట్ సార్. అంటే ఏదో ఎకనామిక్ రీజన్స్ కానీ బార్డర్ డిస్ప్యూట్ కానీ కాదు సార్. ఇట్ ఈస్ ఎ ట్రైబల్ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ 2 మేజర్ ట్రైబల్ గ్రూప్స్. అక్కడ ఆ ట్రైబల్ కాన్ఫ్లిక్ట్ హిస్టారికల్ సార్. అది ఇప్పటి నుంచి మొదలైంది కాదు, కానీ డెఫినెట్గా దానికి ఆర్థిక వ్యవస్థ కూడా ఒక కారణం ఉంది, దానికి అడ్మినిస్ట్రేటివ్ వ్యవస్థ కూడా ఒక కారణం ఉంది. కాకపోతే ఈ ట్రైబల్ కమ్యూనిటీస్ ఏంటంటే సార్, వీళ్ళు చాలా వెపన్స్, అంటే హిస్టారికల్గా చరిత్రలోనే వీళ్ళ దగ్గర చాలా వెపన్స్ ఉన్నాయి సార్. అవి మోడర్న్ స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ వెపన్స్ కాకపోయినా కత్తులు, కటార్లు, లోకలీ మేడ్ గన్స్ వీళ్ళ దగ్గర చాలా ఉన్నాయి సార్. సో మనం ఎంత వ్యూహం వేసినా సరే, ఎంత మనం ఆర్మ్డ్ ఫోర్సెస్ని డిప్లాయ్ చేసినా సరే, వాళ్ళ బ్లడ్లోనే ఫైటింగ్ ఉంది సార్.
అది ఆపాలి అంటే వాళ్ళు ఖచ్చితంగా థాట్ ప్రాసెస్ నుంచి బయటకు వచ్చిన తర్వాతనే ఇలాంటి యుద్ధాలు అవుతాయి. కానీ అదర్వైజ్ మనం ఎంత బలప్రయోగం కేవలం యుద్ధంతో కాకుండా వాళ్ళ మార్పు తీసుకురావడానికి, వాళ్ళకి అవగాహన కల్పించడానికి చేస్తున్నారు చాలా విషయాలు చేయొచ్చు కదండి. ఖచ్చితంగా జరుగుతుంది సార్. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి మనకి సార్ ఏమవుతుందంటే ఒక కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అయింది, ఇగ్నైట్ అయింది అంటే అది ఎన్నో సంవత్సరాలు దాని వెనుక దాన్ని ఆపడానికి ప్రయత్నం కూడా ఉంటుంది సార్. ఇప్పుడు 2 years 1 year ముందు మణిపూర్ జరిగింది అంటే ఎన్నో సంవత్సరాల ముందు కూడా జరగచ్చు. ఎవరో దాన్ని ఆపుతున్నారు అన్న విషయం మనం మర్చిపోకూడదు సార్. అండ్ అది జరిగిన తర్వాత కూడా మళ్ళీ అలా జరగకుండా చాలా చర్చలు, చాలా చర్యలు కూడా తీసుకుంటూ ఉంటారు. అది పబ్లిక్ డొమైన్లో సాధారణంగా పెట్టారు. ఎందుకంటే కొన్ని శక్తులు ఏంటంటే ఇది ఆగకూడదు, ఇలాగే కొనసాగుతూ ఉంటాం. సో వాళ్ళకి తెలియకుండా మనం ఏం చేస్తున్నాము అన్న ఉద్దేశంతో చాలా వివరాలు కామన్ మీడియాకి తెలియచేయరు సార్. అది తెలియచేయకపోవడమే మంచిది సార్. అంటే తెలియకుండా జరగాల్సిన పని జరుగుతుంటుంది 100% సార్. అది జరగకుండా లేదంటే ఇప్పటికీ మళ్ళీ ఈరోజు చెప్పండి సార్, మణిపూర్ ఎక్కడ న్యూస్ పేపర్లో వచ్చింది? అవును. అంటే ఏమీ జరగట్లేదనే కదా. ఎస్, సిచ్యువేషన్ టెన్స్డ్గానే ఉంది, నేను అక్సెప్ట్ చేస్తాను. బట్ అది టెన్స్ సిచ్యువేషన్ అవుట్ ఆఫ్ కంట్రోల్లో వెళ్ళట్లేదు అంటే ఖచ్చితంగా వ్యవస్థ పనిచేస్తున్నట్టే కదా సార్. అంటే మన శత్రువులకి ఆ విషయం తెలియకుండా జరుగుతుంది, సైలెంట్గా చేయాలి. ఎప్పుడో రోజు బయటపడుతుంది. 100% సార్. అదే కాదు సార్, ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను సార్. ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ ప్రియమిత్రులు కానీ ఈ స్టేట్మెంట్ ఇప్పటికీ నిజమా సార్? కాదు. వాళ్ళిద్దరు కొట్టుకొని చేస్తున్నారు కదా. ఆఫ్ఘనిస్తాన్ వాడు పాకిస్తాన్ మీద దాడి చేస్తున్నాడు, పాకిస్తాన్ వాడు ఆఫ్ఘనిస్తాన్ మీద దాడి చేస్తున్నాడు. దీని వెనక ఎవరున్నారు? ఒక మిత్రుడిని శత్రువులో మార్చారు అంటే ఎక్కడో ఎవరో తెలివి పెట్టాడు కదా సార్. సో దట్ ఆ ధ్యాస మన మీద నుంచి మళ్ళీ ఆఫ్ఘనిస్తాన్ వైపు పోయేటట్టు ఒకటి చేశాడు, మధ్యలో బలూచిస్తాన్ వాట్ ఎవర్. ఖచ్చితంగా సార్, ఇప్పుడు ఒకరిని మనం డిస్టర్బ్ చేయాలి అంటే మనం కనిపించాల్సిన అవసరం లేదు అక్కడ సార్. వాడి ధ్యాస వేరే వైపు మళ్ళీ ఇచ్చేస్తే వాళ్ళిద్దరు కొట్టుకొని చేస్తారు, మనం మన పనులు చేసుకుంటూ ఉండాలి సార్. అది కదా సార్ కూటనీతి సార్. యుద్ధం పోరాడి గెలవడంలో గొప్పతనం లేదు సార్. యుద్ధం కాకుండా మన మీద యుద్ధానికి రావాలనుకున్నాడు మీద ఇంకొకడిని పంపించడము అది నిజమైన గెలుపు సార్. అందులో అజిత్ దోవల్, అందులో అజిత్ దోవల్ గారు నంబర్ 1 సార్. సార్ అజిత్ దోవల్, జయశంకర్ సార్, అమిత్ షా, వీళ్ళు త్రిమూర్తులు సార్. వీళ్ళ మైండ్లో ఏం నడుస్తుందో ఎవ్వరికీ తెలియదు సార్. సో దట్ ఈస్ ద బ్యూటీ. మీరు ఇమాజిన్ చేయండి సార్, ఎవరైతే మన మీద దాడికి వస్తున్నాడో వాడి స్నేహితుడి మీదే దాడి మీదకి వెళ్ళేటట్టు మనం చేసాం సార్. దీనికి మించిన డిప్లొమాటిక్ సక్సెస్ ఏముంటుంది సార్? అదే అటెన్షన్ డైవర్షన్ చేశారు అంతే. దట్ ఈస్ ద గేమ్ సార్. సార్ అందుకే సున్జు అని చెప్పేసి ఒక మిలిటరీ ఫిలాసఫర్ ఉన్నాడు సార్. ఆయన ఏమన్నాడంటే, దెర్ ఈజ్ నో గ్రేట్నెస్ ఇన్ విన్నింగ్ ఎ బ్యాటిల్, దెర్ ఈజ్ నో గ్రేట్నెస్ ఇన్ విన్నింగ్ ఎ బ్యాటిల్, ద గ్రేట్నెస్ లైజ్ ఇన్ అవాయిడింగ్ ది బ్యాటిల్. సో దట్ ఈస్ వాట్ వీ డిడ్. సో ఇమాజిన్, చైనా నుంచి 1962 నుంచి ఇప్పటి వరకు మనం బ్యాటిల్ని అవాయిడ్ చేసాం కదా సార్. అవును. సో దట్ ఈస్ ద రియల్ విక్టరీ కదా సార్. సో యుద్ధం గెలవడంలో పెద్ద గొప్పతనం ఏం లేదు సార్. అంటే ఐడియాలజీతో కొట్టడం అనేది గొప్ప. ఎస్, ఎగ్జాక్ట్లీ.